హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే, ఎలాంటి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందో ఈ వీడియో ద్వారా తెలియజేద్దామండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏ షుగర్ పేషెంట్ వచ్చినా డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు కదా, వాళ్ళందరికీ మనం ఇదే చెప్తాం. డైలీ ఒక మీల్లో మిల్లెట్ ఉండాలి. ఒక మీల్లో మిల్లెట్ ఉండాలి. ఓకే. జొన్నలు, రాగులు, కొర్రలు ఏదో ఒకటి ఉండాలి. అది ఏ రూపంలో అయినా ఉండాలి. ఒక మీల్లో రైస్ ఉండాలి. ఓకే. అందరు ఏమనుకుంటారు, రైస్ తినొద్దు అని ఆశ అనుకుంటారు. ఒక మీల్లో మిల్లెట్స్, ఒక మీల్లో రైస్. ఇంకో మీల్ మీరు ఫ్రూట్ అన్నా, సాలెడ్ అన్నా, వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. 3 మీల్స్ అయిపోయినాయి కదా. అందరికీ ఇదే చెప్తాం. కానీ వెరీ ఇంపార్టెంట్లీ ఒకటి మీకు చెప్తాను, దాని బదులు ఒక కేసు కూడా చెప్తాను. ఒక పేషెంట్ కూడా ఇట్లనే వచ్చిండ్రు. HbA1c 9 ఉండే. ఓకే. ఏజ్ 40 ఉండే. ఎంత ఉండాలి 40 ఏజ్ కి? 40 ఏజ్ ఉన్నా, ఏ ఏజ్ ఉన్నా, ఇప్పుడు కొత్త ఏవైతే నార్మ్స్ వచ్చినాయి దాని ప్రకారం 5.7 కింద ఉండాలి. ఓకే. అయితే ఏమైంది, మనం చెప్పినాము ఒక పూట జొన్న రొట్టె తినాలి, ఒక పూట మీరు ఫ్రూట్స్ తినాలి, ఒక పూట రైస్ తినండి. సరే, హెల్ప్ అయినరు. 4 months తర్వాత మళ్ళీ HbA1c చెప్పిస్తాం మనం. మళ్ళీ 8 వరకే వచ్చింది. నేను అనుకున్నా 6 కిందికి రావాలనుకున్నా. ఓకే. 8 వచ్చింది. మనం అడిగినాం, ఏమైనా బయట తింటున్నారా అంటే లేదు. ఏమైనా ఎక్కువ ఆయిల్ వేసుకుంటూ తింటున్నారా అంటే లేదు. మళ్ళీ ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనం క్వాంటిటీ అడిగినాము. ఓకే. మనం ఫ్రూట్స్ నైట్ టైం తినమన్నాము. ఈయన జొన్న రొట్టె నైట్ తింటుండే. మళ్ళీ ఒకవేళ జొన్న రొట్టె నైట్ తింటే కూడా ఒకటే జొన్న రొట్టె తినాలి. ఈ సార్ 5 జొన్న రొట్టెలు తింటారు. 5 చాలా ఎక్కువ, చాలా టూ మచ్. అది నైట్ టైం. అయితే ఎందుకు అంత అంటే నాకు ఆకలి అవుతుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని అన్నారు. అయితే వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు ఏ ఫుడ్ తిన్నా దాంట్లో మనకు క్యాలరీస్ గురించి ఐడియా ఉండాలి. డెవలప్ నేషన్స్ ఉంటాయి కదా, US, UK, ఆడ చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో నేర్పిస్తారు ఇది తింటే నీ క్యాలరీలు అనేసి. మన దగ్గర అది నేర్పియారు. కడుపు నిండాలనే చూస్తామే. కడుపు నిండా తిన్నారా లేదా అని ఆలోచిస్తారు అందరు. అవునండి. ఇక్కడ వరకు తినాలి అనేసి ఉంటుంది. జర లావు ఉంటే అరే హెల్దీ ఉన్నాను అనేసి అనుకుంటారు. అయితే అది ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమైతుంది, ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి, ఇంకా షుగర్ పెరుగుతుంది. అయితే మనం ఏం చేసినాము, నైట్ టైం ఒక జొన్న రొట్టె, ఏ కర్రీ తింటారు తినండి, కానీ కర్రీ ఏదైతే తింటారు అది ఫ్రైడ్ కర్రీ ఉండొద్దు. ఓకే. బెండకాయ ఫ్రై ఉండొద్దు, పులుసు ఉండాలి. దొండకాయ ఫ్రై ఉండొద్దు, ఏదైనా పులుసు చేసుకోవాలి. మీరు నాన్ వెజ్ తింటే కూడా చేపలు ప్రిఫర్ చేయండి, అది కూడా పులుసు. మీరు ఒకవేళ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ పోతాయి. సో ఆ తప్పు చేయొద్దు నైట్. మళ్ళీ లంచ్ టైంలో మీకు కావాలంటే ఫ్రూట్స్ తినండి అని చెప్పినాను. ప్రిఫరబుల్లీ ఫ్రూట్స్ నైట్ టైం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తింటే ఇడ్లీలు కానీ దోశలు కానీ తింటారు కదా, మీకు ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సగం క్యాలరీలు తీసేసినాము. మధ్యాహ్నం ఏమో జొన్న రొట్టె తింటే దాంట్లో కూడా ఈయన అయితే 5-6 తింటుండే, కానీ 2 తినేటోళ్ళు ఉంటారు మ్యాక్సిమం. దాంట్లో సగం క్యాలరీలు తీసేసినాం. నైట్ టైం ఒక ఫ్రూట్ బౌల్ పెట్టినాము. అయితే 50% క్యాలరీస్ మనం ఫస్ట్ 2 మీల్స్లోకి వెళ్ళి తీసేసినాం. ఫ్రూట్స్లోకి వెళ్ళి కూడా క్యాలరీస్ తక్కువ పోతాయి బాడీలో, అక్కడ కూడా క్యాలరీస్ తీసేసినాం. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. అట్లా మనం పేషెంట్కి షుగర్ రివర్స్ చేస్తాము. అండ్ ఇదే బెస్ట్ డయట్ అంట నేను షుగర్ పేషెంట్లకు. ఇన్ బిట్వీన్ ఒకవేళ చీట్ స్నాక్ చేయాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, రోడ్ మీద నేను పోతుండే నాకు బజ్జీలు దుకాణం కనిపించింది, అక్కడ నేను పునుగులు తినేసిన అనేసి నడవదు. ఎందుకు నడవదు, ఫుల్ ఆఫ్ క్యాలరీస్, ఫుల్ ఆఫ్ మైదా. మనం ఏమనుకుంటాం, పునుగులు ఏమో ఇడ్లీ పిండితో చేస్తారు అనుకుంటారు. ఆడు మైదా కలిపితే మనకి ఎట్లా తెలుస్తుంది? మైదా పిండి కలుపుతాడు, మీకు 30 రూపాయలకు ప్లేట్ ఇస్తాడు. మైదా పిండి కలపకుండా ఎట్లా ఇస్తాడు? అందుకే తినొద్దు. మళ్ళీ ఆయిల్ ఏది వాడతారు, వెజిటేబుల్ ఆయిల్ వాడతారు, అది తినొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీకు ఒకవేళ మధ్యలో ఆకలి అయిందంటే కీరా ఉంటుంది కదా బండి మీద, కొనిసి తినండి. ఓకే. ఏమవుతుంది? ఏం కాదు, ఓన్లీ వాటర్ పోతుంది, ఫైబర్ పోతుంది, న్యూట్రియంట్స్ పోతాయి. అవునా కదా? క్యాలరీలు ఎంత, ఒక చాలా 5% క్యాలరీస్ కూడా ఉండవు దాంట్లో. సో అట్లా చేయండి మీరు. ఇట్లా చేసుకుంటా మనం క్యాలరీస్ తగ్గించుకోవచ్చు. అండ్ డయాబెటిక్ రివర్సల్లో కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ మీకు హోమియోపతి తీసుకుంటే రివర్స్ అవుతుంది డయాబెటీస్. అంటే ఓన్లీ మనకు కంట్రోల్ అవ్వడం కాదు, రివర్స్ అవుతుంది.
అంటే మీ బాడీ లోపటి నుంచి డయాబెటీస్ పోతుంది, ఇంకా ఎస్, శాశ్వతంగా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. రైట్. అంటే జనరల్ గా చైతన్య గారు ఆకలి ఎక్కువ అవుతుంది షుగర్ పేషెంట్స్ కి అని అంటూ ఉంటారు కదా, మరి ఆ క్రేవింగ్స్ ఎట్లా అండి కంట్రోల్ చేసుకోవడం? చూడండి, మన మైండ్ అన్నిటికన్నా స్ట్రాంగ్. మనం స్ట్రెస్లో ఉంటే బజ్జీలు కూడా తినాలనిపిస్తుంది, బిర్యానీ కూడా తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్లు కూడా తినాలనిపిస్తుంది. కానీ తినకండి. ఎందుకంటే అన్నిటికైనా ముఖ్యం అంటే ఏంది, మనకు మన హెల్త్. మన హెల్త్ మంచిగా ఉంటేనే మనకు ఏది కావాలి అది మనం తినొచ్చు. సో దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మనం తినడానికి బతుకుతలేం, మనకు వేరే పనులు కూడా ఉన్నాయి. పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, ఈఎంఐలు కట్టాలి. అవన్నీ వదిలేసి నేను తింటా అంటే మనం పోతే ఇవన్నీ ఏడిపోతాయి, అవునా కాదా? సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్త్. దాని మీద మీరు ఫోకస్ చేస్తే ఇవన్నీ మర్చిపోతారు. ఒక వాల్ పేపర్ పెట్టుకోండి ఫ్యామిలీది ఫోన్లో, మీకు ఇట్లా ఏమైనా తినాలనిపిస్తే అది చూడండి, ఆటోమేటికలీ ఆ డిజైర్ పోతుంది. కానీ మనిషి అన్నాక టేస్టులు చేయాలి కదా చైతన్య గారు. టేస్టులు చేయాలంటే ఇంత బుక్క వేసుకొని వదిలేసేయండి, ఇంకా ఆ టంగ్ ని సాటిస్ఫై చేయండి. మీ మైండ్ సాటిస్ఫై అయిపోతుంది. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి, మీరు మీ మైండ్ కంట్రోల్లో ఎప్పుడు ఉండొద్దు. ఎగ్జాక్ట్లీ. సో హెల్దీ ఈటింగ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అందులో మెయిన్ మీరు చెప్పేది ఎప్పుడైనా క్యాలరీ కౌంటర్ ఉండాలి కంపల్సరీగా అని అంటారు. హెల్దీ ఈటింగ్, క్యాలరీ కౌంటర్ ఉంటే సగం రోగం మన దగ్గరికే రాదు, వచ్చినా పారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.